అనలిస్ట్ ప్రోగ్రామ్స్ అండి. సో ఏంటి ఈ ఫైనాన్షియల్ అనలిస్ట్ ప్రోగ్రామ్ మేజర్ ఫోకస్ ఏంటంటే నథింగ్ బట్ టు స్ప్రెడ్ ఫైనాన్షియల్ లిటరసీ అండి. సో ఏదైతే మనం ఈ ప్రోగ్రామ్స్ చేసుకుంటా వస్తున్నామో ఆ సిరీస్ లో భాగంగానే ఈ 17th ఫైనాన్షియల్ అనలిస్ట్ ప్రోగ్రామ్ అండి. సో ఇట్స్ నథింగ్ బట్ ఏంటంటే ఇండియాలో ఉన్న వేరియస్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఆర్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ మనం ఫ్యూ మినిట్స్ లో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో బిఫోర్ గోయింగ్ టు ద సెషన్ ఏ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ మై కంపెనీ. సో మనవి వెల్త్ ప్లానర్స్ అనేది ఏపీ అండ్ తెలంగాణలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లో ఒకటండి. అండ్ వీఆర్ హ్యావింగ్ ఏ 15 క్వాలిఫైడ్ పీపుల్ విత్ ఏ క్యుములేటివ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 40+ years అండి. అండ్ మేము locally and globally we are serving 2000+ families right now, and 85+ clients we are having from USA, UK, Australia, Germany, Middle East, like that. And these are all my products, and these are all our services. సో మిషన్ స్టేట్మెంట్ అండి. సో మా మిషన్ స్టేట్మెంట్ చాలా సింపుల్ అండి. వీఆర్ ఆన్ ద మిషన్ టు ఎడ్యుకేట్ 10 million+ పీపుల్ అనమాట. సో ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ. ఈ ఎడ్యుకేషన్ ఎలాగో అంటే, సో ఇట్స్ బై యూజింగ్ అవర్ యూనిక్ ప్రాసెస్ కాల్డ్ 7 events to ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అప్రోచ్. సో ఎవరైతే ఈ 7 events to ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అప్రోచ్ ని ఫాలో అవుతారో డెఫినెట్లీ దే కెన్ గెట్ ఫైనాన్షియల్లీ స్ట్రెస్ ఫ్రీ అండ్ కాన్ఫిడెంట్ లైఫ్ అండి. సో ఈ సెషన్ ఎవరికి ఐడియల్ ఉంటుంది? సో సారీ అండి, ఏ సెషన్ నుంచి అయినా మనం మాక్సిమం అవుట్పుట్ తీసుకోవాలంటే ఏదైతే కింద స్టెప్స్ ఉన్నాయో ఈ స్టెప్స్ డెఫినెట్లీ మనం ఫాలో అవ్వాలండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే హ్యావ్ ఏ ఓపెన్ మైండ్ సెట్ టు లెర్న్. ఏ సెషన్ అయినా సరే మనం ఓపెన్ మైండ్ సెట్ తో సెషన్ ముందు కూర్చుంటేనండి వీ కెన్ గెట్ మాక్సిమం ఫ్రమ్ దట్ సెషన్. అట్లాగే బి ఇంటరాక్టివ్ అండ్ మెయింటైన్ హై ఎనర్జీ. సో మనం చాలా మంది అనుకుంటామండి లైవ్ సెషన్స్ ఏముందిలే తర్వాత రికార్డింగ్ వినొచ్చు కదా అని చెప్పి. రికార్డింగ్ సెషన్స్ కన్నా లైవ్ సెషన్స్ లో ఇంటరాక్షన్ బాగుంటుందండి. అట్ ద సేమ్ టైం ఎనర్జీ కూడా చాలా హైగా మెయింటైన్ చేస్తాం. అండ్ తర్వాత ఏంటంటే మనకి రికార్డింగ్ సెషన్స్ లో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయండి, ఎందుకంటే మనం ఓన్ కదా అది బేసికల్ గా. అట్లాగే ఎనీ సెషన్ మనం వినేటప్పుడు కానివ్వండి లేకపోతే పార్టిసిపేట్ చేసేటప్పుడు కానివ్వండి మేకే లెర్నింగ్ డైరీ అండి. సో లెర్నింగ్ డైరీ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సో మనలో చాలా మంది గుడ్ లిజనర్స్ అండి, బట్ తర్వాత ఏంటంటే విన్నది చాలా మంది మర్చిపోతూ ఉంటాం. బట్ మనకు ఒక డైరీ ఉందనుకోండి, సో సెషన్ అయిన తర్వాత ఒక 10 minutes మనం రీకలెక్ట్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో అట్లాగే ప్లీజ్ పార్క్ యువర్ క్వశ్చన్స్ అట్ ద సేమ్ టైం స్టే టిల్ ద ఎండ్ అండి. సో చివరి వరకు ఉండండి. సో ఈ సెషన్ ఎవరికి ఐడియల్ ఉంటుంది? సో మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నామండి. సో ఈ రోజు సెషన్ ఏంటంటే నథింగ్ బట్ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అండ్ వేరియస్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇన్ ఇండియా అనమాట. సో ఎవరైతే ఇండియాలో ఉన్న వేరియస్ ఇన్వెస్ట్మెంట్స్ మీద టాక్సేషన్స్ ఎలా ఉండబోతున్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ సెషన్ వాళ్ళకి యాప్ట్ అవుతుందండి. సో అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న క్యాపిటల్ గెయిన్స్ అండ్ వాటి టాక్సేషన్ ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకోవచ్చు ఈ సెషన్ ద్వారా. అండ్ అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ గెయిన్స్ మీద టాక్సేషన్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు అండి. అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. ఇంకా సో ఇంకా మనం ఇంకేం తెలుసుకోవచ్చు అంటే మనకున్న ట్యాక్స్ మీద మనం ఏ ట్యాక్స్ ఎలిమెంట్ లో ఉన్నాము దాని టాక్సేషన్ ఎలా ఉండబోతుంది అనేది దీని నుంచి తెలుసుకోవచ్చు మనం. ఈ సెషన్ ఎవరికి యాప్ట్ అవ్వదు, ఎవరికి ఐడియల్ ఉంటుంది అంటే, సో ఎవరైతే ఓవర్ నైట్ క్విక్ రిచ్ సొల్యూషన్స్ చూస్తున్నారో, ప్రదీప్ నేను 1 లక్ష పెడతాను రేపు పొద్దున 2 లక్షలు అవ్వాలి లేకపోతే 1 week లో 2 లక్షలు అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ సెషన్ యాప్ట్ అవుదండి. సో అట్లాగే ఎవరైతే పర్సనలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ చూస్తున్నారో సో వాళ్ళకి కూడా ఈ సెషన్ యాప్ట్ అవ్వదు. దీస్ ఆర్ ఆల్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ ఓన్లీ అండి. Let me introduce today's speaker. He is none other than Mr. K.S.V. Narendra Kumar Garandi. He is the Chief Manager of Manavi Wealth. He is having 14+ years of rich experience in various financial advisory practices. He addressed 5,000+ participants through more than 100+ investor education sessions. He is a certified investment planning specialist by FPSB USA, and he is a certified financial guardian, and he is a certified investment SEBI certified investment advisor also, and he is educator and mentor to the personal financial professionals. So without further delay, I am handing over the session to today's speaker. Sir, now the floor is open for you. Thank you, Pradeep. Thank you for the wonderful introduction, and once again good morning everyone. So welcome to our 17th financial well-being session. So eppudu cheppede like we are sincerely thankful to each and everyone for participating our monthly sessions and encouraging us. So ఎవరైతే ఇవాళ ఫస్ట్ టైం సెషన్ అటెండ్ అవుతున్నారో లేకపోతే
లాస్ట్ సెషన్ మిస్ అయిన వాళ్ళు అటెండ్ అవుతున్నారో సో వాళ్ళ గురించి క్విక్ రీక్యాప్ అండి. ఎర్లియర్ సెషన్ లైక్ లాస్ట్ మంత్ ఫస్ట్ సండే చేసిన సెషన్ ఏంటంటే ఇట్స్ ఆన్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ బేసిక్స్ అన్నమాట. సో ఒక క్విక్ రీక్యాప్ ఒక 2 minutes. సో లాస్ట్ సెషన్ లో మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే బేసిక్స్, అసలు అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి, అసలు వేరియస్ ఎగ్జామ్షన్స్ ఏమున్నాయి, డిడక్షన్స్ ఏమున్నాయి, ఎగ్జామ్షన్ కి డిడక్షన్స్ కి డిఫరెన్సెస్ ఏంటి, ఎగ్జామ్షన్స్ ఎవరు తీసుకోవచ్చు, డిడక్షన్స్ ఎవరు క్లెయిమ్ చేయొచ్చు అనేది మనం చూసాము. అట్ ద సేమ్ టైం మనకి 1 year నుంచి ఒక కన్ఫ్యూజన్ ఏంటి అంటే మనకి 2 kinds ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో ఓల్డ్ రిజైమ్ కంటిన్యూ చేయడం వల్ల మన మీద తక్కువ ట్యాక్స్ బర్డెన్ పడుతుందా, లేకపోతే న్యూ రిజైమ్ కంటిన్యూ చేయడం వల్ల మన మీద తక్కువ ట్యాక్స్ బర్డెన్ పడుతుందా అనేది మీరు లాస్ట్ సెషన్ మిస్ అయ్యి ఉంటే కనుక మీరు యూ కెన్ వాచ్ దట్ వీడియో. అండ్ ఆల్సో వీ డిస్కస్డ్ అబౌట్ వేరియస్ ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్. మీ హార్డ్ ఎర్న్ మనీ ట్యాక్సెస్ నుంచి తగ్గించుకోవాలి అనుకుంటే, ఆ ట్యాక్సెస్ బారి నుంచి తగ్గించుకోవాలనుకుంటే ఏమేమి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి అండ్ వేటి యొక్క లిమిటేషన్స్ ఏంటి, దేంట్లో గ్రోత్ ఎంత ఉంటుంది, దేంట్లో లాకిన్ ఎంత ఉంటుంది, దేంట్లో అడ్వాంటేజ్ ఏముంటుంది అనేది వీ డిస్కస్. అండ్ ఎస్పెషల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసి ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ లో ఉన్న అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో ఎవరైతే ఒక 12 lakhs ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో వేరియస్ ఎగ్జంప్షన్స్ అండ్ డిడక్షన్స్ ఫాలో అవ్వడం వల్ల వాళ్ళ ట్యాక్స్ లయబిలిటీ 0 కూడా ఎలా చేసుకోవచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. సో మీలో ఎవరికైనా వీటిలో ఏదైనా ఒక టాపిక్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, సో నేను ఇది మిస్ అయ్యానని మీరు అనుకుంటే కనుక నీడ్ నాట్ వరీ. సో నౌ Pradeep is going to post that last month recording session on chat window. So after this session or whenever you find time, so you can watch that session. ఒకవేళ మీకు ఈ లింక్ యాక్సెస్ కాకపోయినా కూడాను మనవి వెల్త్ అని మీరు ఫేస్బుక్ లో కనుక సర్చ్ చేస్తే యూ విల్ ఫైండ్ అవర్ పేజ్ అండి. దాంట్లో వీడియో సెక్షన్స్ లో మేము ఇప్పటి వరకు చేసిన ఈ 17 సెషన్స్ రికార్డెడ్ అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. సో యూ కెన్ యాక్సెస్ దీస్ వీడియోస్ ఫ్రమ్ దేర్ యాజ్ వెల్. సో నౌ కమింగ్ టు ది టుడేస్ టాపిక్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతుంది ఏంటంటే స్పెసిఫిక్ టు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అన్నమాట. అంటే మనకి వేరియస్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బ్యాంక్ లో దాయొచ్చు, పోస్ట్ ఆఫీస్ లో దాయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో చేయొచ్చు, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈవెన్ గోల్డ్ కూడా కొనొచ్చు. సో ఇన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో మనం ఎప్పుడు చూసేది ఏంటి అంటే ఎంత రిటర్న్ వస్తుంది, సో మనకు కావాల్సినప్పుడు డబ్బులు తీసుకోవచ్చా లేదా అనేది మనం ఎక్కువ ఫోకస్ ఉంటుందండి. బట్ ఆల్వేస్ రిమెంబర్ ఇన్వెస్ట్మెంట్స్ లో అంటే మీ సేవింగ్స్ లో 2 ఇంపార్టెంట్ హర్డిల్స్ అండి. ఒకటి ఇన్ఫ్లేషన్, 2 టాక్సేషన్. సో ఇవాళ ఇన్ఫ్లేషన్ గురించి ఏం మాట్లాడుకోబోవడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మా పాస్ట్ ఫ్యూ సెషన్స్ లో మేము ఇన్ఫ్లేషన్ గురించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది సెకండ్ ఇంపార్టెంట్ హర్డిల్ ఇన్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్ టాక్సేషన్. సో ఆ టాక్సేషన్ ఇన్ డీటెయిల్ చూస్తాము. అండ్ క్యాపిటల్ గెయిన్, అసలు క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి, ఎన్ని రకాలుగా క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్సెస్ ఉంటాయి అనేది చూద్దాము. అండ్ టాక్సేషన్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయని మనం ఎలా అయితే మాట్లాడుకున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ కి ఈ టాక్సేషన్ లో డిఫరెంట్ చేంజెస్ ఉన్నాయండి. అంటే మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత సింప్లిఫైడ్ మేనర్ లో మీరు గుర్తుంచుకోవడానికి రికలెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఈ పిపిటి రెడీ చేయడం జరిగింది. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు రిమెంబర్. అండ్ ట్యాక్స్ ఇంప్లికేషన్, సో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే అసలు ఎన్ని రకాలుగా ట్యాక్సెస్ ఉంటాయి సో అనేది కూడా డిస్కస్ చేద్దాము. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో క్రిప్టో క్రేజ్ నడుస్తుంది కాబట్టి సో దాంట్లో కూడా ఏమైనా టాక్సేషన్ ఉంటుందా అనేది కూడా మనం ఫైనల్ గా చూద్దాం. సో వన్ మోస్ట్ ఇంపార్టెంట్ డిస్క్లైమర్, we are not tax experts, and for any kind of tax related advice or any information related taxation మీరు డెసిషన్ తీసుకునే ముందు ఒక ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్ ని కానీ లేకపోతే ప్రొఫెషనల్ ట్యాక్స్ కన్సల్టెంట్ కానీ కన్సల్ట్ అవ్వండి. అండ్ మా ప్రెజెంటేషన్ లో ఏ ఒక్క పాయింట్ కానీ ఏ ఒక్క స్లైడ్ బేస్ చేసుకుని మీరైతే డెసిషన్ తీసుకోకండి. ఇది మా సిన్సియర్ రిక్వెస్ట్. So let's see what is this taxation is all about. సో ఎప్పుడు మేము మాట్లాడేదేనండి, సో మనకి ఈ వరల్డ్ లో దెర్ ఆర్ ఓన్లీ బ్రాడ్ గా మాట్లాడాలంటే రెండే అసెట్ క్లాసెస్ అండి. అంటే మనం డబ్బులు దాయాలి, మనం సంపాదించిన దాయాలి అంటే అయితే ఫిజికల్ అసెట్ లో దాయాలి, లేకపోతే ఫైనాన్షియల్ అసెట్స్ లో దాయాలి. సో ఫిజికల్ అసెట్స్ లో ముఖ్యంగా మనం మాట్లాడుకునేది, మన ఇన్వెస్ట్మెంట్స్ కి చూసేది ఏంటి అంటే రియల్ ఎస్టేట్ చూస్తాము, లేకపోతే గోల్డ్ చూస్తాము. అదే ఫైనాన్షియల్ అసెట్ వచ్చేసరికి బ్రాడ్ గా మాట్లాడాలంటే రెండే అండి, ఫిక్స్డ్ ఇన్కమ్ అండ్ ఈక్విటీ. సో ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే ఏ ప్రొడక్ట్ లో అయితే మీకు ఫిక్స్డ్ గా ఇన్కమ్ ప్రిడిక్ట్ చేయొచ్చో
that is called fixed income. Like example, bank fixed deposits, postal deposits, or mutual fund debt schemes లో కూడా మీరు ఫిక్స్డ్ ఇన్కమ్ కేటగిరీలో చూడొచ్చు అనమాట. అదే స్టాక్స్ రిలేటెడ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, లేకపోతే బ్యాలెన్స్ ఫండ్స్ అని కొత్తగా ఇప్పుడు ఎక్కువ ప్రమోట్ అవుతున్నాయి. సో ఈ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈక్విటీ కేటగిరీలో వస్తాయి. అండ్ వీటితో పాటు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ యొక్క టాక్సేషన్ కూడా మనం చూస్తామండి. సో క్యాపిటల్ గెయిన్స్ టాక్సేషన్. సో ది ఫస్ట్ టాపిక్ ఇస్ క్యాపిటల్ గెయిన్స్ టాక్సేషన్ అండి. అసలు ఈ క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి అంటే, ఇన్ సింపుల్ టర్మ్స్, మీరు పెట్టిన పెట్టుబడి మీద వచ్చిన లాభాన్ని క్యాపిటల్ గెయిన్ అంటామండి. ఆ లాభం మీద పడే ట్యాక్స్ ని క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాము. సో దీంట్లో 2 రకాలుగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ఉంటాయి. అవేంటో చూద్దాం. సో 2 ఇంపార్టెంట్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ అంటే 2 ఉన్నాయండి. సో ఆ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ఏంటంటే, ఒకటి లాంగ్ టర్మ్ లో మీకు వచ్చిన గెయిన్ ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. షార్ట్ టర్మ్ లో మీకు వచ్చిన గెయిన్ ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. సో ఏ ప్రొడక్ట్ కి ఎంత కాలం మనం హోల్డ్ చేస్తే దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాము, ఏ ప్రొడక్ట్ కి మనం తక్కువ అంటే స్పెసిఫైడ్ టర్మ్ కన్నా తక్కువ ఉంటే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాము అనేది మనం చూద్దామండి. సో లెట్స్ సీ. సో ఇక్కడ మనం వేరియస్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఫిజికల్ అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఒక్కొక్క ప్రొడక్ట్ కి ఒక్కొక్క డెఫినేషన్ ఉందండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, స్టాక్స్ లో కానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ, బ్యాలెన్స్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వచ్చిన లాభం అంటే 1 year తర్వాత వచ్చిన లాభాన్ని we call it as long term capital gain అంటాం. అదే 1 year కన్నా తక్కువ, 1 year లోపు అంటే 365 days బిలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేస్తే, దాని మీద ఏమైనా గెయిన్ వస్తే, దెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ as షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అలాగే రియల్ ఎస్టేట్ కూడా 2 years అండ్ అబోవ్ అయితే మీకు వచ్చిన ప్రాఫిట్ ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం రియల్ ఎస్టేట్ లో. అలాగే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, మీ మ్యూచువల్ ఫండ్ డెట్ స్కీమ్స్ కానీ, గోల్డ్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే, గోల్డ్ ఫిజికల్ గోల్డ్ కానీ, లేకపోతే గోల్డ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గోల్డ్ ఫండ్స్ కానీ, లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ, వీటిలన్నిటిని 3 year అండ్ అబోవ్ ఉంటేనే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద ట్రీట్ చేస్తామండి. సో వీటిల్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ఎంత ట్యాక్స్ పడబోతుంది, షార్ట్ టర్మ్ అయితే ట్యాక్స్ ఉంటుందా ఉండదా అనేది ఫర్దర్ స్లైడ్స్ లో చూద్దాం. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆ రెస్పెక్టివ్ టైం పీరియడ్ కన్నా ముందే గనక మనం ఎగ్జిట్ అయితే, దెన్ వీ కాల్ ఇట్ as షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. నౌ విల్ సీ వన్ బై వన్ ఎవ్రీ ప్రొడక్ట్ లో ఉన్న టాక్సేషన్ రూల్స్ ఏంటో చూద్దామండి. సో డార్లింగ్ ప్రొడక్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్, గోల్డ్. సో గోల్డ్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి జనరల్ గా మనం చూసేది తెలిసిన విధానాలు ఏంటంటే, ఫిజికల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తాము, లేకపోతే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాము, లేకపోతే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాము. ఇప్పుడు కొత్తగా మీరు పేటిఎం నుంచి, ఫోన్ పే నుంచి కూడా మీరు గోల్డ్ కొంటున్నారు చూడండి, దాన్ని డిజిటల్ గోల్డ్ అంటాము, ఆర్ స్మార్ట్ గోల్డ్ అని కూడా పిలుస్తాము. సో వీటిలన్నిటిని ఒక కేటగిరీ కింద ట్రీట్ చేస్తామండి. సో ఆ కేటగిరీ ఏంటి అంటే, మీరు 3 years లోపు కనుక ఈ రెస్పెక్టివ్ ప్రొడక్ట్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎగ్జిట్ అయితే, ఏమన్నా గెయిన్ కనుక వస్తే, దట్ ఈస్ కాల్డ్ as షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఈ గెయిన్ మీ ఇన్కమ్ స్లాబ్ కి యాడ్ అవుతుందండి. అంటే మీరు ఏ సంవత్సరం అయితే దీన్ని అమ్ముతారో, సెల్ చేస్తారో, అప్పుడు ఏమైనా గెయిన్ వస్తే కనుక ఆ ఇయర్ లో మీ యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉందో, మీ బిజినెస్ ఇన్కమ్ కానీ, సాలరీడ్ ఇన్కమ్ కానీ, దానికి ఈ గెయిన్ కూడా యాడ్ అయ్యి, మీరు ఏ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లో అయితే ఫాలో అవుతారో, ఈ గెయిన్ యాడ్ అవ్వడం వల్ల ఆ ట్యాక్స్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఒక క్విక్ రీక్యాప్ ఏంటి అంటే, మనం మాట్లాడుకున్నాం లాస్ట్ సెషన్ లో, దెర్ ఆర్ ఓన్లీ 3 ట్యాక్స్ స్లాబ్స్ అండి. 2.5 lakh to 5 lakh, అప్ టు 2.5 lakh వరకు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. 2.5 to 5 lakh అయితే కనుక 5% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది మనకు వచ్చిన ఇన్కమ్ మీద. అదే 5 lakh to 10 lakh అయితే కనుక 20% ట్యాక్స్ పే చేయాలి. అదే మీ ఇన్కమ్ 10 lakh అబోవ్ అయితే కనుక 30% ట్యాక్స్ పే చేయాలి. సో ఈ ఇన్కమ్ యాడ్ అవ్వటం వల్ల మీరు ఏ ట్యాక్స్ స్లాబ్ లో అయితే ఉంటారో దాని ప్రకారం మీరు ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. వెరస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే 3 years అబోవ్ కనుక మీరు ఉండి విత్డ్రా చేస్తే కనుక, వీ కాల్ ఇట్ as లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. దాని మీద ఎంత ట్యాక్స్ పడవచ్చు అంటే అరౌండ్ 20% విత్ ఇండెక్సేషన్. సో ఈ ఇండెక్సేషన్ అనేది నేను కమింగ్ స్లైడ్స్ లో మీకు ఇంకొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జస్ట్ ఇండెక్సేషన్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇక్కడ గమనిస్తే, గోల్డ్ ఇలానే ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని ఏమైనా క్వశ్చన్ అడిగాను అనుకోండి, కెన్ సమ్వన్ హెల్ప్ మీ, ఈజ్ దర్ ఎనీ అదర్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్? ఫిజికల్ గోల్డ్ మాట్లాడాను, గోల్డ్ ఫండ్స్ గురించి మాట్లాడాను, గోల్డ్ ఈటీఎఫ్స్, sovereign gold bond. Yeah, great. Thanks Dharma garu for contributing that. Yes, we have another interesting product called sovereign gold bond. Maybe kottaga first time evaraithe sovereign gold bond gurinchi vintunnaro, so we have
we did a session exclusively on gold అండి. గోల్డ్ అసలు ఎన్ని రకాలు ఉంటుంది, గోల్డ్ లో ఆపర్చునిటీ ఏముంటుంది ఇన్వెస్టర్ కి, ఈ సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఎవరికి అడ్వాంటేజ్ ఎవరికి డిసడ్వాంటేజ్, దీంట్లో ఎవరికి లాభం వస్తుంది, దీని మీద డీటెయిల్స్ అనేది ఒక డీటెయిల్డ్ వీడియో చేయడం జరిగింది మేము రీసెంట్ గా. సో ఎవరైనా ఆ గోల్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అవర్ ఫేస్బుక్ పేజ్ అండ్ మనవి వెల్త్ టాబ్. లేదు అంటే కనుక మై కలీగ్ ఇస్ గోయింగ్ టు పోస్ట్ అబౌట్ దిస్ సోవరెన్ గోల్డ్ బాండ్ సెషన్ లింక్ ఆన్ ది చాట్ విండో యాజ్ వెల్. సో దీంట్లో ట్యాక్స్ ఏంటి, దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటేనండి, మీరు గోల్డ్ని కనుక ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ లో చూసి ఇన్వెస్ట్మెంట్ గురించే గోల్డ్ని మీరు కొనాలనుకుంటే ఎర్లియర్ డిస్కస్ చేసిన ఆప్షన్స్ కన్నా సోవరెన్ గోల్డ్ బాండ్ ఈజ్ మోర్ ప్రిఫర్డ్ ఆప్షన్ అనమాట. ఎందుకు, దీని టైం పీరియడ్ వచ్చి 8 years అండి. ఎవరైతే ఈ 8 years వరకు హోల్డ్ చేయగలుగుతారో వాట్ ఎవర్ ప్రాఫిట్ కమ్స్ ఫ్రమ్ దిస్ సోవరెన్ గోల్డ్ బాండ్ ఈస్ ఎంటైర్లీ ట్యాక్స్ ఫ్రీ. 1 rupee కూడా మీరు ట్యాక్స్ పే చేయవసరం లేదు. ప్లస్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, బిసైడ్స్ గివింగ్ యూ ది గోల్డ్ అప్రిసియేషన్ టు ద ఇన్వెస్ట్మెంట్ యూ మేడ్, యూ విల్ ఆల్సో బి గెటింగ్ 2.5% interest on the investment you make in sovereign gold bonds on an yearly basis. But ఆ ఇంట్రెస్ట్ మాత్రం మీ taxable income లోకి యాడ్ అవుతుందండి. But still, this is an additional advantage one would get if they invest in the sovereign gold bonds. Now, another interesting product which we see and listen day to day, real estate. మీరు కొనిన ప్రాపర్టీ గనక 2 years లోపు అమ్మితే ఏమైనా గెయిన్ వస్తే గనక we call it as short term capital gain. అదే 2 years అబోవ్ అయితే కనుక we call it as లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లో మీకు వచ్చిన గెయిన్ మీ ఇన్కమ్ యాడ్ అవుతుందండి. ఇందాక మనం గోల్డ్ గురించి మాట్లాడుకున్నట్టే అక్కడ 3 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది, ఇక్కడ 2 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది. అదే 2 years అబోవ్ అయితే కనుక మీకు మళ్ళీ ఇక్కడ ఇండెక్సేషన్ అనే ఒక బెనిఫిట్ వస్తుంది. అదర్ దాన్ దాట్ మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు ప్రాపర్టీ అమ్మిన 2 సంవత్సరాల లోపు కనుక మళ్ళీ మీరు రెసిడెన్షియల్ ప్రాపర్టీలో ఆ మనీని డిప్లాయ్ చేస్తే ఎంటైర్ ప్రొసీడింగ్ ఇస్ ట్యాక్స్ ఫ్రీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రెంటల్ ఇన్కమ్ కూడా మనకు వస్తూ ఉంటుందండి. రెంటల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో ట్యాక్సబుల్, ఓకే, యాజ్ పర్ యువర్ ఇన్కమ్ స్లాబ్. సో ఇందాక మీరు చూసిన ఇప్పుడు మీరు చూసిన జనరల్ గా ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అన్ని ఏంటంటేనండి, ప్రతి దానికి ఫిజికల్ గా మీరు ఇన్వెస్ట్ చేసే ప్రొవిజన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ గా కూడా మీరు దీన్ని ఎక్స్పోజర్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో రియల్ ఎస్టేట్ ఫిజికల్ గా ఇన్వెస్ట్ చేయడం అందరికీ తెలుసు, బట్ దెర్ ఇస్ అనదర్ వే టు ఇన్వెస్ట్ ఇన్ టు రియల్ ఎస్టేట్ కాల్డ్ ఎ ప్రొడక్ట్ త్రూ రీట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని పిలుస్తాం దీన్ని. సో దీంట్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, సో నార్మల్ రియల్ ఎస్టేట్ అయితే మీ దగ్గర కనీసం 1 లక్ష 10 లక్షలు 1 కోటి 2 కోట్లు ఇంకా ఎక్కువైనా ఉండాల్సిన అవసరం ఉంటుందండి. ఉన్నా కూడా మనకు అక్కడ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే, ఎంత క్రెడిబిలిటీ ఉన్న పర్సన్ దగ్గర మనం ప్రాపర్టీ కొంటున్నాము, ఆ ప్రాపర్టీలో ఎటువంటి లిటిగేషన్స్ ఉన్నాయి, ఎవరు ఆ ప్రాపర్టీని డెవలప్ చేస్తున్నారు, ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ ఛాలెంజెస్ కదండి. బట్ ఆ ఛాలెంజెస్ అన్నిటికీ సొల్యూషన్ మీకు ఈ రీట్స్ లో దొరుకుతుందండి. సో దేర్ విల్ బి ఎ మేనేజర్, వీ కాల్ దెమ్ యాజ్ పోర్ట్ఫోలియో మేనేజర్ ఆర్ ఏ ఫండ్ మేనేజర్. దే విల్ బై యూ ది ప్రాపర్టీ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి 10,000 రూపాయలు ఉంటే చాలండి, లక్షలు కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. So your money will be invested into different projects which are approved by the RERA and their internal audit team anamata. So దీంట్లో టాక్సేషన్ చూస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లెస్ దాన్ 3 years లోపు కనుక మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసి విత్డ్రా చేస్తే ఏమైనా ప్రాఫిట్ వస్తే కనుక ఇట్ అట్రాక్ట్స్ 15% ట్యాక్స్. అదే 3 years అబోవ్ అయితే కనుక వీ కాల్ ఇట్ యాజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ దెర్ ఇస్ నో ట్యాక్స్ ఆన్ ఇట్. దీంట్లో వచ్చే డివిడెండ్స్ అనేవి ట్యాక్స్ ఫ్రీ అండి. అండ్ ఇక్కడ కూడా రెంటల్ ఇన్కమ్ అనేది ట్యాక్స్ అట్రాక్ట్ చేస్తుంది. బట్ మన ఫిజికల్ రియల్ ఎస్టేట్ లాగా మన ఇన్కమ్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ 10% మీరు ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. సో ఎంతమందికి క్లియర్ ఉన్నదండి? కెన్ యూ యూజ్ ది చాట్ విండో టు గివ్ యువర్ ఫీడ్బ్యాక్? ఈజ్ ఇట్ యూస్ఫుల్? అర్థమవుతుందా? కెన్ ఐ సీ ఆన్సర్స్ ఇన్ ది చాట్ విండో? Yeah, thanks for the response. And now let's see fixed income. So fixed income అనగా ఇందాక నేను చెప్పాను కదండి, లైక్ ఫిక్స్డ్ గా ఇన్కమ్ ఇవ్వగలిగిన ఏ ప్రొడక్ట్ అయినా సరే మనం ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్ అని పిలవచ్చు. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్ టాక్సేషన్ ఏంటి అంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండి.
So here is a quick comparison between bank fixed deposits and మ్యూచువల్ ఫండ్ డెట్ స్కీమ్స్ అనమాట. ఎందుకు ఇలా కంపేర్ చేయడం జరిగింది, ఏంటి అడ్వాంటేజ్, డిఫరెన్సెస్ ఏంటి అని మనం చూడబోతున్నాం. అండ్ ఇందాక 2 slides లో మీరు కొత్త వర్డ్ ఒకటి వినుండొచ్చు, ఇండెక్సేషన్ అని. ఆ ఇండెక్సేషన్ గురించి కూడా ఈ స్లైడ్ లో మనం డిస్కస్ చేస్తామండి. సో హీర్ ఈస్ ఎ కంపారిజన్. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఒక 1 crore ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక కస్టమర్ ఉన్నారు, అదే డెట్ మ్యూచువల్ ఫండ్ లో 1 crore ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ ఉన్నారు. ఇద్దరు 5-year horizon కి ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేశారు అనుకుంటే, and the expected interest rate for both the products is, let us assume it is 6%. సో వాళ్ళిద్దరికి వచ్చిన లాభం ఎంత అంటే 33,82,000 ఇన్ బోత్ ద ప్రొడక్ట్స్. బట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే దీని మీద ఎంత ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ కట్టిన తర్వాత కస్టమర్కి ఎంత వస్తుందని మీరు చూస్తే, one have to pay 30% tax on bank fixed deposits provided వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ 10 lakhs and above ఉన్నట్టయితే. అదే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ 5 to 10 lakh మధ్యలో ఉంటే, ఈ ఎఫ్డి మెచ్యూర్ అయిన టైంలో యూ హ్యావ్ టు పే 20% ట్యాక్స్ అనమాట. సో సిన్స్ 1 crore ఇన్వెస్ట్మెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కాబట్టి ఐడియల్లీ దే ఫాల్ ఇన్ ద మాక్సిమం బ్రాకెట్. సో అందుకు 30% ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. సో మీకు వచ్చిన 33,82,000 లో 30% ట్యాక్స్ మీరు పే చేస్తే యూఆర్ గెటింగ్ 23,67,000 ఓన్లీ ఆఫ్టర్ ట్యాక్సెస్. అంటే మీకు పేరుకు 6% అండి, ఆ 6% మీద 30% ట్యాక్స్ పోయిన తర్వాత యూఆర్ హార్డ్లీ మేకింగ్ 4.3% ఎండ్ రిటర్న్. అదే 1 crore మీరు డెట్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన, అది అక్కడ కూడా 6% రిటర్న్ వచ్చినా కూడాను, దీంట్లో మీకున్న ఒక బ్యూటీ ఏంటి అంటే ఇండెక్సేషన్ అండి. ఈ ఇండెక్సేషన్ అనేది ఏంటో ఫస్ట్ చెప్తాను మీకు. మీ రిటర్న్ ని ఇన్ఫ్లేషన్ తో అడ్జస్ట్ చేయటాన్ని ఇండెక్సేషన్ అంటామండి. అంటే ఇన్ సింపుల్ టర్మ్స్, మనం దిస్ ఇస్ 2022 రైట్. సో 2017 లో మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసాం అనుకుందాం. అప్పటి నుంచి ఇవాళ వరకు ఇన్ఫ్లేషన్ యాజ్ పర్ ఆర్బీఐ ఎస్టిమేట్ ఒక 6% ఉందనుకుందాం, లేకపోతే ఒక 5% ఉందనుకుందాం. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మీకు వచ్చిన ప్రొడక్ట్ లో నుంచి రిటర్న్, మీకు వచ్చిన ప్రొడక్ట్ రిటర్న్ లో నుంచి ఇన్ఫ్లేషన్ ని మైనస్ చేస్తారండి. అంటే ఈ కేసులో 5% ఇన్ఫ్లేషన్ ఉంది, 6% రిటర్న్ ఉంది కాబట్టి 6% - 5%. సో వాట్ we see is 1%. ఈ 1% ని ఇన్ అవర్ ఫైనాన్షియల్ టర్మ్స్ వీ కాల్ ఇట్ as రియల్ రిటర్న్. మన చేతికి రియల్ గా వచ్చిన రిటర్న్ ఎంత అనేది రియల్ రిటర్న్ అనమాట. ఓన్లీ ఈ రియల్ రిటర్న్ మీద మీరు ట్యాక్స్ పే చేస్తే సరిపోతుందండి. అది కూడా జస్ట్ 20% మాత్రమే. అంటే 1% రిటర్న్ మీద 20% ట్యాక్స్ అంటే 0.2%. సో ఇఫ్ యూ సీ హియర్, పోస్ట్ taxes you are making only 5.8%, whereas in FD we are making just 4.3%. సో ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పుకున్నాను కదండి, ఇన్వెస్ట్మెంట్స్ లో 2 ఇంపార్టెంట్ హర్డిల్స్, ఛాలెంజెస్ ఏంటి అంటే, ఒకటి ఇన్ఫ్లేషన్, 2 టాక్సేషన్. సో ఈ 2 కన్సిడర్ చేసి మీరు ఏ ప్రొడక్ట్ లో అయినా సరే డెసిషన్ తీసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. సో నౌ విల్ సీ ది ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్. సో ఇది చాలా మందికి ఐడియా ఉండుండొచ్చండి. సో ఐ విల్ నాట్ టేక్ మచ్ టైమ్ ఆన్ దిస్. సో మ్యూచువల్ ఫండ్స్ లో అందరికీ తెలిసిందే ఈక్విటీ స్కీమ్స్ ఉంటాయి, నాన్ ఈక్విటీ స్కీమ్స్ ఉంటాయి. నాన్ ఈక్విటీ అంటే ఈ గోల్డ్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అన్నిటి నాన్ ఈక్విటీ స్కీమ్స్ అని పిలుస్తాం. ఈక్విటీ స్కీమ్స్ అంటే ఈక్విటీ ఫండ్స్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్ అంటే బ్యాలెన్స్ ఫండ్స్ ని ఈక్విటీ ఫండ్స్ అని పిలుస్తాం. ఇక్కడ కనుక మీ హోల్డింగ్ పీరియడ్ 1 year బిలో ఉంటే, ఇట్ ఈస్ ట్రీటెడ్ as షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ ఇట్ అట్రాక్ట్స్ 15% ట్యాక్స్ ఆన్ ది గెయిన్ యూ మేక్. అదే 1 year and above ఉంటే కనుక మీకు 10% మాత్రమే ట్యాక్స్ అట్రాక్ట్ చేస్తుందండి. బిసైడ్స్ దాట్ యూ విల్ ఆల్సో హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ 1 lakh rupee ఆఫ్ ట్యాక్స్ బెనిఫిట్ ఫ్రమ్ ది గెయిన్. అంటే మీ ప్రాఫిట్ కనుక ఆ ఇయర్, మీ ప్రాఫిట్ 1 lakh rupees అబోవ్ ఉన్న దాని మీదనే 10% ట్యాక్స్ అనేది అట్రాక్ట్ చేస్తుంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో. అదే కమింగ్ టు ది నాన్ ఈక్విటీ స్కీమ్స్, ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టే 3 years బిలో అయితే కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం, వచ్చిన ప్రాఫిట్ మీ టాక్సబుల్ ఇన్కమ్ లోకి యాడ్ అవుతుంది. అదే 3 years అబోవ్ అయితే కనుక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాము. 20% విత్ ఇండెక్సేషన్, అంటే ఇండెక్సేషన్ కన్సిడర్ చేస్తే 20% ట్యాక్స్ కట్టాలి. ఇండెక్సేషన్ కన్సిడర్ చేయము మేము అనుకుంటే 10% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందండి. సో ఇన్ సింపుల్ టు సే, మళ్ళీ అందరి కోసం ఒక జస్ట్ సమరీ అండి. ఈక్విటీ కనుక 1 year లోపు మీరు అమ్మితే, 1 year అబోవ్ కనుక మీరు అమ్మితే, ఇట్ ఈస్ కాల్డ్ as లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్.
1 lakh రూపీస్ వరకు ఎటువంటి ట్యాక్స్ కట్టరు. 1 lakh దాటిన తర్వాత 10% ట్యాక్స్ పే చేస్తారు. అదే షార్ట్ టర్మ్ అయితే కనుక విత్ ఇన్ 1 year కనుక మీరు అమ్మితే కనుక 15% ట్యాక్స్ ప్లస్ 4% ఎడ్యుకేషన్ సెస్ ఉంటుంది మీ ట్యాక్స్ మీద. అదే డెట్ వచ్చేసరికి 3 years లోపు 3 years తర్వాత అయితే కనుక 20% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది ఇండెక్సేషన్ చేశాక. అదే 3 years లోపు అయితే కనుక మీ ఇన్కమ్ స్లాబ్ ప్రకారం మీరు పే చేయడం జరుగుతుంది. సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అండి. మీరు స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ చేస్తారో కొన్నినా అమ్మినా ఇట్ విల్ అట్రాక్ట్ దిస్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఆఫ్ 0.001% అండి. వెరాస్ మ్యూచువల్ ఫండ్ వచ్చేసరికి ఓన్లీ అమ్మినప్పుడు మాత్రమే మీకు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పడుతుంది, విచ్ ఇస్ వెరీ మినిమల్ అనమాట, జస్ట్ 0.001%. అంటే ₹1,00,000 కనుక మీరు మ్యూచువల్ ఫండ్స్ లో నుంచి విత్డ్రా చేస్తే, దట్ టు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి విత్డ్రా చేస్తే జస్ట్ one rupee వుడ్ గెట్ డిడక్టెడ్ అండ్ దిస్ విల్ బి కలెక్టెడ్ బై సెబీ అనమాట. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే మీకు ఎటువంటి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉండదు. సో సమ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ యూ నీడ్ టు నోట్. సో కోవిడ్ తర్వాత నుంచి మ్యూచువల్ ఫండ్స్ లో దెర్ ఇస్ వన్ మోర్ ట్యాక్స్ కాల్డ్ స్టాంప్ డ్యూటీ అండి. మీరు ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసిన, సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా పర్చేస్ చేసిన, ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నుంచి ఇంకొక మ్యూచువల్ ఫండ్ కి స్విచ్ చేసిన, లేకపోతే డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మీరు తీసుకున్నా కూడాను వీటిలన్నిటిని ఫ్రెష్ యూనిట్స్ ని కొనడం అంటాం కాబట్టి పర్చేసెస్ కింద ట్రీట్ చేస్తారు. వీటి అన్నిటి మీద ఈ స్టాంప్ డ్యూటీ అప్లికబుల్ అవుతుందండి. మీరు రీసెంట్ గా గమనించుంటే మీరు ఒక 1000 10,000 ఎస్ఐపి చేస్తే 1000 రూపీస్ కి మీకు యూనిట్స్ అలాట్ అవ్వట్లేదు, 999.99 రూపీస్ కి మీకు యూనిట్స్ అలాట్ అవుతున్నాయి. అంటే అది ఎందుకు అంటే ఈ స్టాంప్ డ్యూటీ అండి. అంటే ఇక్కడ కూడా ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక ఇట్ వుడ్ బి అట్రాక్టింగ్ 5 రూపీస్ యాజ్ అ స్టాంప్ డ్యూటీ. సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, డివిడెండ్స్ అండి. సో చాలా మంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో డివిడెండ్స్ అనేవి ట్యాక్స్ ఫ్రీ అనుకుంటా ఉంటారు. కాదండి. సో ఫ్రమ్ recent budget there was changes in the taxation on dividends as well. ఈ డివిడెండ్ పేఅవుట్ ఆప్షన్ తీసుకున్నా, డివిడెండ్ విత్డ్రాల్ ఆప్షన్ తీసుకున్నా సరే రెండు మీకు ట్యాక్స్ అట్రాక్ట్ చేస్తాయి. ఎంత ట్యాక్స్ అట్రాక్ట్ చేస్తాయో మీకు చెప్తానండి. సో ఐ విల్ నాట్ కన్ఫ్యూజ్ విత్ దిస్ మచ్ డేటా, జస్ట్ నేను సమరీ చెప్తాను. సో మీకు వచ్చిన డివిడెండ్ కనుక 5,000 అండ్ బిలో ఉంటే మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అదే మీకు వచ్చే డివిడెండ్ కనుక 5,000 అండ్ అబోవ్ ఉంటే ఆ వచ్చిన డివిడెండ్ మీ ఇన్కమ్ కి యాడ్ అవుతుంది. అంటే మీరు 10 lakhs అండ్ అబోవ్ ఇన్కమ్ మెంబర్ అయితే కనుక మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చే డివిడెండ్ కానీ స్టాక్స్ ద్వారా మీకు వచ్చే డివిడెండ్ కానీ స్ట్రైట్ అవే మీ ఇన్కమ్ కి యాడ్ అవుతుంది. మీరు 30% ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం 5,000 అండ్ అబోవ్ డివిడెండ్ తీసుకున్న వాళ్ళకి స్ట్రైట్ అవే టీడీఎస్ డిడక్ట్ అవుతుందండి. అంటే అడ్వాన్స్ గానే మీ ట్యాక్స్ కట్ చేసేస్తారు అనమాట. ఎంత కట్ చేస్తారో అంటే 10%. సో మీరు ట్యాక్సబుల్ ఇన్కమ్ లోకి లేకపోతే అది మీకు రీపేమెంట్ జరుగుతుంది. మీరు ట్యాక్సబుల్ ఇన్కమ్ లో ఉంటే కనుక మీకు ఎంతైతే డిడక్ట్ అయిందో రిమైనింగ్ బ్యాలెన్స్ మీరు పే చేస్తే సరిపోతుంది. అండ్ దిస్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ నోట్స్ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. సో ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, ఇది చాలా మంది గమనిస్తూ ఉంటారండి. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎవరైతే ట్యాక్స్ లయబిలిటీలో ఉంటారో, అంటే మీరు సంపాదించే సంపాదన ట్యాక్స్ లయబిలిటీ ట్యాక్స్ బ్రాకెట్స్ లోకి వెళ్తుందో వాళ్ళ గురించి గవర్నమెంట్ ఫామ్ చేసిన రూల్ ఏంటి అంటే ఎక్కడైతే ఆ ఇన్కమ్ జనరేట్ అవుతుందో వాళ్ళ దగ్గరే మినిమల్ ట్యాక్స్ అయితే డిడక్ట్ చేయాలి అని చెప్తారండి. దట్ ఈస్ కాల్డ్ ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అన్నమాట. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, అప్లికబిలిటీ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్. సో ఈ అడ్వాన్స్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ సింపుల్ చెప్తాను. అడ్వాన్స్ ట్యాక్స్ ఇస్ నథింగ్ బట్ పేయింగ్ యువర్ ట్యాక్స్ బిఫోర్. జనరల్ గా మనం ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తాము అంటే ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే April 1st నుంచి March 31st వరకు మీరు ఎర్న్ చేసిన ఇన్కమ్ కి జనరల్ గా మనం 30th June కల్లా ట్యాక్స్ పే చేస్తాం, మన ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం. బట్ ఎవరికైతే ఆల్రెడీ తెలుసో నేను ట్యాక్స్ లయబిలిటీలోకి వెళ్తాను, నేను ఎక్కువ పే చేయాల్సిన అవసరం ఉంటుంది ట్యాక్స్ అనుకుంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే మీరు లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు, యూ హ్యావ్ టు పే ఆన్ ఏ క్వార్టర్లీ బేసిస్ అని చెప్తుంది. అంటే అడ్వాన్సే మీరు పే చేసేయమని చెప్తుంది. ఒకవేళ కనుక మీరు ట్యాక్స్ లయబిలిటీలో ఉంటారని తెలిసి కూడా మీరు ట్యాక్స్ పే చేయకపోతే ఆ ట్యాక్స్ మీద 12% ఇంట్రెస్ట్ ని డిడక్ట్ చేయమని కలెక్ట్ చేయమని కూడా
రూల్స్ ఉన్నాయండి. సో దీని గురించి ఇంకొంచెం మీకు డీటెయిల్ కావాలంటే మీ ట్యాక్స్ కన్సల్టెంట్ని కానీ మీ సిఏని కానీ కన్సల్ట్ అవ్వండి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇట్ ఈస్ అబౌట్ డిజిటల్ కరెన్సీ. క్రిప్టో అని పిలవచ్చు, లేకపోతే దేవర్ మెనీ నేమ్స్ ఫర్ దిస్ డిజిటల్ కరెన్సీ. రీసెంట్ బడ్జెట్ లో అమెండ్మెంట్ ఏంటి అంటే, వాట్ ఎవర్ గెయిన్ యూ మేక్ ఫ్రమ్ క్రిప్టో దట్ అట్రాక్ట్స్ 30% ట్యాక్స్. సో కీప్ దిస్ ఆల్సో ఇన్ యువర్ మైండ్. So we are end of this session, and thank you so much for patiently listening. If you have any questions, the forum is open for Q&A. Pradeep. Yes, sir. Sir, please tell me about TDS. Sir, Bhaskar Sainath garu question unnaru sir. Sir, please tell me about TDS అని ఇచ్చారు ఆయన. TDS is nothing but మీకు సే ఎగ్జాంపుల్, మీరు సాలరీడ్ ఎంప్లాయీ అనుకోండి, మీరు 5 lakhs అండ్ అబోవ్ ఇన్కమ్ స్లాబ్ లో ఉండుంటే కనుక ఆబ్వియస్లీ మీ కంపెనీ ఏం చేస్తుందంటే బేసిక్ రఫ్ గా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తుందండి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిక్లేర్ చేసిన తర్వాత నేను ఇవి సేవ్ చేయబోతున్నాను ఇయర్ లో అని మీరు డిక్లేర్ చేసిన తర్వాత కూడా మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం పడుతుంటే కనుక మీ కంపెనీ ఏం చేస్తుందంటే దాన్ని డివైడెడ్ బై 12 చేసి ఎవ్రీ మంత్ ట్యాక్స్ కట్ చేస్తుంది. అంటే మీరు గవర్నమెంట్ కి పే చేయాల్సింది కంపెనీ కట్ చేసి మీ తరపున గవర్నమెంట్ కి పే చేస్తుంది అనమాట. That is called TDS. Sir, I have a question on mutual funds bought using SIP. So, for example, every month 100 units కొన్నాం అనుకోండి mutual fund through SIP. అయితే దాని మీద లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ అని ఎలా డిసైడ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ మంత్ కొంటాను. ఏ ఇన్స్టాల్మెంట్ అయితే మీకు 1 year పీరియడ్ కంప్లీట్ అవుతుందో దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ యూనిట్స్ అండి. ఏ ఇన్స్టాల్మెంట్ అయితే 1 year బిలో ఉంటుందో దాన్ని షార్ట్ టర్మ్ అంటారు. అంటే ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ థౌసండ్స్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయనుకోండి, నేను 100 అమ్మితే అవి ఎప్పుడు ఏ యూనిట్స్ ఎలా డిటర్మిన్ చేస్తారు అనేది నా డౌట్. ఫిఫా బేసిస్ అంటామండి దీన్ని. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, FIF అంటాం. మీకు ఏంటంటే జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ దగ్గర సే ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టర్, మా దగ్గర ఒక క్యాపిటల్ గెయిన్ రిపోర్ట్ ఉంటుందండి. మీరు ఎప్పుడు అమ్మారు, మీరు అమ్మిన యూనిట్ ఎప్పుడు కొన్నారు, దాది ఎంత ట్యాక్స్ అట్రాక్ట్ చేస్తుంది అనేది we will give you a summary sheet అన్నమాట. Or else you can find this information from any of the mutual fund statement also. అలా క్యాపిటల్ గెయిన్ స్టేట్మెంట్ అని మీరు రిక్వెస్ట్ చేస్తే you will get that statement. అక్కడ మీకు సమ్మరీ ఉంటుంది, ఎప్పుడు కొన్నాము, ఎంత అమ్మాము, ఏది ఎంత షార్ట్ టర్మ్, ఎంత లాంగ్ టర్మ్ అనేది. ఓకే సార్, FIF మేక్స్ సెన్స్. థాంక్యూ. Any other questions? So we have a question in chat window from Mr. Gautam. His question is, I am receiving rent through no broker and they said up to 20,000 there would be any tax for the property owner. Is it true? So I don't have very good knowledge on this, and I would suggest you to consult your CA on this. Partially correct. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అయితే కనుక. Any questions?